లక్ష్మి అందరి ముత్తైదువులకి పాదాలకి పసుపు రాస్తున్నట్టుగానే ఇక అరవిందకు కూడా పాదాలకి పసుపు రాస్తూ ఉంటుంది. ఇక దూరంగా ఒక పక్కన నించొని చూస్తూ ఉంటారనమాట జయదేవ్ ఏం మాట్లాడలేక. ఇక అరవింద్కి కాళ్ళకి పసుపు రాస్తూ ఉంటే ఇక అరవింద్కి ఒకలా అనిపిస్తూ ఉంటుంది. లక్ష్మి పాదాలకి రాస్తూ ఉంటుంది కదా. ఇక లక్ష్మి క్యాజువల్గా పాదాలకి రాసేసి లేచి నించొని చూడగానే ఎదురుగా అరవింద కనిపిస్తుంది. ఇక అరవింద్ కూడా లక్ష్మిని ఒక్కసారిగా అలా చూసేసరికి చాలా షాక్ అయిపోతుంది. చేతిలో ఉన్న పూల బుట్టని వదిలేస్తుందనమాట. షాక్లో లక్ష్మి అని చెప్పి అనగానే ఇక లక్ష్మి చాలా షాక్లో ఉంటుంది. ఇక అక్కడే ఉన్న దీక్షితులు గారు కూడా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇక ఏమి చేయలేక జయదేవ్ కూడా అక్కడికి వచ్చేస్తారనమాట. ఇక జయదేవ్ని ఇక లక్ష్మి కూడా చూస్తుంది. ఇక ఇద్దరు అది మొహమొహాలు చూసుకొని ఇక అరవిందని చూస్తూ ఉంటారు. ఇక అరవింద షాక్ అవుతుంది. మరి అక్కడ ఉన్నది లక్ష్మి అని అరవిందకి చెప్తారా, లేదంటే సంయుక్తనే లక్ష్మిగా నేను పూజ చేయిస్తున్నాను అని చెప్పి అలా కవర్ చేసుకుంటారా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.